హాయ్ అండి, వెల్కమ్. ఆ, నగోర విద్య. ఈరోజు మనము గ్రూప్ 1 ఎస్ఏకి సంబంధించి విశ్వస్ సార్ తోటి నేను ఇద్దరం కలిసి కూడా ఈ గ్రూప్ 1లో ఎస్ఏకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి రోజు ఒక ఎడిటోరియల్ టాపిక్స్ తీసుకొని వాటి గురించి మేము డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఒక ఎస్ఏని ఎలా రాయాలి, ఆ ఎస్ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఆ ఎస్ఏలకు సంబంధించినటువంటి కన్క్లూజన్ ఎలా ఉండాలి, ఇదంతా డేటా రావాలంటే ఫస్ట్ కంటెంట్ ఉండాలి. ఫస్ట్ ఆ కంటెంట్కి సంబంధించి ది ఫేమస్ ఫ్యాకల్టీ, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్యాకల్టీ అండ్ విశ్వస్ సార్ అండ్ నేను కూడా ఇద్దరం కలిసి, నందగోపాల్ సార్ ఇద్దరం కూడా కలిసి మరి కంటెంట్ని మనం అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. మరి ఈనాడు పేపర్లో కలివిడిగా వ్యూహాత్మక అనే టాపిక్ అని రావడం జరిగింది. మరి ఫస్ట్ మనం విశ్వస్ సార్ని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. విశ్వస్ సార్, నమస్కారం సార్. సార్ సార్ నేనే కాదు సార్, మీరు చాలా సార్ నందగోపాల్ సార్ అంటే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్ సార్ జీకే కరెంట్ అఫైర్స్ లో సార్ దాదాపు ఎంతో మంది అంటే చాలా మంది విద్యార్థులకి తెలుసు సార్ మీరు. అదే ఎందుకోసం అంటే నాకు తెలిసి కొన్ని వందలాది బ్యాచ్లు మీరు చెప్పుంటారు. అదే సార్. డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, ఏడబ్ల్యూ ఇలా చాలా బ్యాచ్లు చెప్పి ఉంటారు నాకు తెలిసి. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. జిల్లా కేంద్రాల్లో కూడా చాలా బ్యాచ్లు చెప్పారు. కాబట్టి నందగోపాల్ సార్ ఓకేనా అంటే ఈ యొక్క గ్రూప్ 1 ఎస్ఏ గురించి అంటే అనుకోకుండా కలవడం జరిగింది సార్. సో ఒకసారి చెప్తే బాగుంటుంది, మనకు కూడా కొంచెం దీనిపైన విద్యార్థులకి. చాలా మంది కూడా స్టూడెంట్స్ మీరు అంటున్నారు కదా సార్, చాలా మంది మీ జాబ్లు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. అవును సార్. సార్ కొంచెం నందగోపాల్ సార్ చేయండి సార్ ఒకసారి ఎస్ఏ గానీ, ఇది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అని నాకు కూడా ఈ మధ్యలో ఈ రోజు కలిసినప్పుడు కూడా అది వాళ్ళదే అంటున్నారు. అవును సార్, ఈ రోజు కలిసినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు నాకు చెప్తే నాకు ఒక్కడికే వస్తుంది సార్, ఒకసారి మీకు ఛానల్ ఉంది కదా మీరు అలా చెప్పండి సార్ అనేసరికి మనం సో మనకు కూడా కొంచెం రిలీవ్ అంటే మనకు కూడా చెప్పినట్టు ఉంటది ఇన్ఫర్మేషన్. సో ఇది అంటే సార్ ఇది యాక్చువల్లీ కలివిడిగా వ్యూహాత్మకంగా ఇది టైటిల్ కూడా భలే గమ్మత్ ఇచ్చాడు సార్. ఇలాగ కలివిడిగా వ్యూహాత్మకంగా అది కూడా గమ్మత్. కలివిడి అంటే ఏం సార్ యాక్చువల్ గా? అంటే కలిసి ఉండడం, కలిసి ఉండడం అండ్ తర్వాత కలిసి ఉండడం అనేది వ్యూహాత్మకంగా ఉంటూ అభివృద్ధి కావడం అని అర్థం వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకోసం అంటే ఈ రోజు ఇది మనకు ఈ దేనిపైన ఇచ్చారంటే ఇక్కడ ఆసియన్ అంటాం, అసోసియేషన్ ఆఫ్ ది ఆసియన్ అని చెప్పేసి కదా, అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పైన ఇచ్చాడు. ఓకే. అంటే ఇక్కడ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అని చెప్పేసి అంట సార్. ఈ ఆగ్నేయాసియా దేశాలలో ఇటీవల కాలంలో ఒక పరిణామం జరిగింది సార్. అంటే మన విదేశాంగ విధానం, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఈ మంత్ లోనే బ్రూనై మరియు సింగపూర్ దేశాలకు వెళ్ళారు. 2 దేశాలు కూడా ఆసియన్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి, అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆ క్రమంలోనే సో ఈనాడులో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. రియల్ గా నేను కూడా మొత్తం చదివాను సార్, మార్నింగ్ చదివాను సార్. చాలా అసలు అంటే ఇది ఎగ్జామ్ లో వస్తుందా రాదా, ఇదే వస్తా అని ఎప్పుడు అనుకోకూడదు సార్. అంటే యాక్చువల్ జనరల్ గా ఏంటంటే ఏదైనా మనకి ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ అంటే ఏమంటారు సార్, టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. డిఎస్ ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్ లో మనకి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆసియన్ లో 10 దేశాలు ఉన్నాయి, 11వ సభ్య దేశంగా తూర్పు తైమూర్ వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు సార్, ఇప్పుడు ఈ సింగపూర్ దేశానికి వెళ్ళాడు. సింగపూర్ కి ఒక భారత సంతతి వ్యక్తి ప్రజెంట్ అక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, థర్మన్ షణ్ముగరత్నం అని చెప్పొచ్చు. అవి మనం డామ్ షూర్ గా ఇట్లా వస్తాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మన గ్రూప్స్ లో మనం కూడా రాసాము, ప్రజెంట్ ఉన్నాం కాబట్టి ఈ గ్రూప్ 1 ఎస్ఏలో కానివ్వండి, ఇది ఖచ్చితంగా మనం చెప్పలేము. అక్కడ పేపర్ సెట్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొఫెసర్ యొక్క ఆలోచన వైఖరి ఎట్టి పరిస్థితుల్లో సమకాలీన అంశాలు మాత్రం జోడిస్తారు ఖచ్చితంగా. అది మాత్రం ఎందుకోసం అంటే నేను ఒకసారి టీనా తాబి ఇంటర్వ్యూ బాగా చదివాను సార్, బాగా ఇన్స్పైర్ కూడా అయ్యాను. ఒక ఐఏఎస్ సివిల్ సర్వెంట్. ఏంటంటే ఆమె ఏమనిందంటే ఒక మాట, ఆల్ ఇండియా ర్యాంక్ సార్. ఆమె ఒక మాట చాలా సంవత్సరాలు అయిందండి ఐ థింక్. ఆమె ఏమనిందంటే సార్ అంటే, నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి చదువుతున్నప్పుడు నేను ఆమె ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, పాస్ అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ఒక మాట నేను మీడియాతో, నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి కరెంట్ పేపర్ చదివాను, మెయిన్స్ ఎగ్జామ్ గురించి కరెంట్ అఫైర్ చదివాను, అండ్ ఇంటర్వ్యూ గురించి కూడా కరెంట్ అఫైర్ చదివాను. అంటే నా ప్రతి ఈ యొక్క ఈ స్టెప్స్ లో అంటే సివిల్ సర్వీసెస్ ప్రతి స్టెప్ లో కూడా ఏముంటుంది అంటే కరెంట్ అఫైర్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పింది. రియల్ అంటే అది చాలా హానెస్ట్ తో కూడినటువంటి పదాలు. అంటే ఎక్కువ చదివాను అని చెప్పలేదు, చదివానని చెప్పాను.
ఇది చాలా మనకున్నటువంటి వాటికి కూడా చాలా మంది ఏం చేశారంటే ఇప్పుడు చాలా మంది గ్రూప్స్ ఆస్పిరెంట్ మనం చూస్తున్నాం కదా సార్ ప్రిపరేషన్ లో అవునవును సార్. చాలా మంది కరెంట్ అఫైర్స్ పక్కన పడేసారు, పక్కన పడేస్తారు సార్ ఏ అవసరం లేదనుకుంటున్నారు. అవును. కానీ మనం కొన్ని రాయడానికి ఉపయోగపడుతున్న విషయాన్ని మనం అవును సార్. చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బుల్లెట్స్ పాయింట్స్ లాగా ఉండదు కదా సార్. టీఎస్పీఎస్ ఎగ్జామ్ రాయడం అంటే గ్రూప్ 1 రాయడం అంటే బుల్లెట్స్ పాయింట్స్ లాగా ఉండదు. ఉండదు సార్. ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉండాలి. ఒక మనం చిన్నప్పుడు యూనిట్ టెస్టులు రాస్తున్నప్పుడు, చిన్నప్పుడు మనం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, చిన్నప్పుడు మనం మనం వార్షిక పరీక్షలు అనేవాళ్ళం కదా సార్, యాన్యువల్ ఎగ్జామ్. అవునవును సార్. ఒక్కోసారి చిన్న పదం తెలిస్తే ఏం చేసేవాళ్ళం సార్, ఇక రాసుకుని వెళ్ళిపోయేటోళ్ళం సార్. చిన్న పదం తెలిస్తే దాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి. ఎలా ఎందుకని డెవలప్ అయిందంటే అది అకాడమిక్ స్టైల్లో టీచర్స్ చెప్పడం వల్ల, పదే పదే మనం దాన్ని చదవడం వల్ల, దానివల్ల మనకు అర్థమైపోయింది. ఇప్పుడు సార్ రీసెంట్ గా సార్ చాలా మంది అంటే అంటున్న విషయం ఏంటంటే గ్రూప్ 1 అంటే అవగాహనతో సంబంధించిన విషయం అంటున్నారు సార్. అవునవును సార్. కానీ గ్రూప్ 1 ఏమో అవగాహన, ప్రిలిమ్స్ అనేది జ్ఞానం అంటున్నారు సార్. అవును సార్. అసలు జ్ఞానం లేకుండా అవగాహన ఎట్లయితే? అవును సార్. ఇప్పుడు మనము అందరం బీడీ చేసిన వాళ్ళమే సార్. అవును సార్. జ్ఞానం అవగాహన రెండు ఉండాలి. బొమ్మ బొరుసులాగా ఉంటే తప్ప, అంతేగాని జ్ఞానం ద్వారా అవగాహన వచ్చేస్తుంది, అంతే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు ఇందులో కూడా క్వశ్చన్ సార్, ఇది ఎకానమిక్ రిలేటెడ్ గా ఉంది, ఎస్ఏ రైటింగ్ కి రిలేటెడ్ గా ఉంది, ఇంకా మనం గట్టిగా మాట్లాడితే గవర్నెన్స్ లో కూడా అంతే కదా సార్. ఇప్పుడు భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలి, డాలర్ల వ్యవస్థ కావాలని అంటున్నాం. అది 5 ట్రిలియన్. అలాంటప్పుడు ఇందులో ఒక పాయింట్ దొరకవచ్చు. వికసిత భారత్. ఇప్పుడు మీరు చదువుతుంటే ఈ పారాగ్రాఫ్ లో సింబెక్స్ అనే ఒక విన్యాసం ఉంది, బోల్డ్ కురుక్షేత్ర అనే ఒక విన్యాసం ఉంది సార్. బోల్డ్ కురుక్షేత్ర అనే ఒక విన్యాసం ఉంది. అంటే ఈ బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ